KV9 కు స్వాగతం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు కూరపాటి అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఈపాటికి 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని ఆమె బృందం ప్రజలకు వివరిస్తున్నారు. మహిళల మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చుపెట్టిందని, సుఖవంతంగా సాగాల్సిన ప్రయాణం బస్సుల్లో నిత్యం ఎక్కడో ఒకచోట కొట్లాటలతో ప్రజా ప్రయాణం సాగుతుందని అరుణజ్యోతి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలు దేవుడెరుగు, ప్రభుత్వం అసలు ఉంటుందా అన్న గ్యారంటీ లేదని ఆమె అపహాస్యం చేశారు. పోలీస్ పటేల్ గా ప్రారంభమైన బాజిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, ఎక్కడ పోటీ చేసిన గెలిచే గోవన్నను ఈసారి మన కష్టాలు తీర్చుకునేందుకు పార్లమెంట్కు పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించామని, ఎక్కడ చూసినా బాజిరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించేందుకు మహిళలు ముందుకు వస్తున్నారని ఆమె వివరించారు. ఎందుకు వస్తున్నాను అంటే, మన బీసీలంతా ఒక బీసీ బిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు కాబట్టి మన బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కలిసి ఓటేసి ఆయనను గెలిపించాలని ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఎంత బీజేపీకి వేస్తే మత మార్పిడి అని కొట్లాటలు, రాజ్యాంగం రద్దు చేయడం, మన హక్కులు కోల్పోతాం, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడే రాజ్యాంగం రద్దు అంటున్నారు, హక్కులు కోల్పోతాం. మరి మనము బీజేపీకి ఓటేసి హక్కులు కోల్పోదామా? మరి కారు గుర్తుకేసి మన హక్కులను మనం ఇట్లనే ఉంచుకుందామా? అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, మీ గురించి కాదు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించానా? కారు గుర్తుకే నేను ప్రతి విలేజ్కి వెళ్తున్నాను, ఎక్కడ పోయినా కానీ మేడం మేమైతే కారుకి వేస్తామని మంచి స్పందన ఉంది. గవర్నర్ మీద మంచి స్పందన. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ప్రతి పేద కుటుంబాన్ని ఆయన హెల్ప్ చేస్తాడు. ఎవరిని 4 సార్లు ఎమ్మెల్యే అయిందంటే ఆయన మంచితనం ఉంటేనే కదా ఎమ్మెల్యే అయ్యాడు. ప్రతి కుటుంబానికి మీకు ఏ అవసరం ఉన్నా, ఏది బాగున్నా, మీకు రోడ్లు మంచిగా లేకున్నా, ఏది మంచిగా లేకున్నా ఆయన దగ్గర ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. అట్లా అందరి లెక్క మాట ఇచ్చి నేను పసుపోటు తెచ్చిన చెప్పుకుంటున్నాడు అరవింద్. అసలు ఇది ఎంపీ అరవింద్ అంటే తెలుసా అమెరికాను? ఇంతమందిలో ఎవరు తెలుసా మా చేతులు లేకపోతే? ఎంపీ అరవింద్ అంటే తెలుసు ఎవరికన్నా? ఎవరు తెలియదా? అంటే అంత దరిద్రమైన పరిస్థితి ఎంపీ అరవింద్. ఇంతమంది ఉన్నారు, ఎంపీ అరవింద్ అంటే తెలియదు అంటే ఎంత పని చేసిండు, ఎన్ని విలేజ్లు తిరిగిండు, పేద ప్రజలకు ఎంత చేసిండు అనేది ఇక్కడ మంచి స్పష్టంగా ఏర్పడుతుంది. ఏర్పడుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఆ పరిస్థితి అట్లనే ఉంచుకుందామా? మళ్ళీ ఓటేసి లేకపోతే మనం బాధ్యత గోవర్ధన్ గెలిపించుకొని మన పనులు చేయించుకుందామా? మీ అందరి మీద ఆధారపడి ఉన్నారు. అర్థమవుతుందమ్మా? అర్థమైందా మీకు? ఎంపీ అరవింద్ దౌర్భాగ్యమైన పరిస్థితి. అప్పుడు కవిత గెలిచినప్పుడు బతుకమ్మను ఏదో ప్రోగ్రాములు చేసి అరే మన ఎవరు ఎంపీ అంటే కవిత అంటుంది. ఇప్పుడు ఆడే ఉండి పనులు తెచ్చండి, మొగోడై ఉండి ఇంట్లో కూర్చుంటున్నాడంటే ఎంతో ఇబ్బంది పడతారు. అలా పరిస్థితి తెచ్చుకోవద్దు అన్న వాళ్ళందరి చేతులు లేకుండా మాకు ఆ దౌర్భాగ్యం మద్దు అన్నది చేతులు లేకుండా కాబట్టి అందరూ బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నేను రాగానే మీరు నాకు మంచి స్పందన ఇచ్చినందుకు కూడా మీకు ఎప్పుడు కృతజ్ఞతలు, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అన్నను గెలిపించాలా, అన్న కూడా అక్కడ ప్రాంతంలో కూడా మేము గెలిపిస్తాము. వస్తాడు చిన్నగా మీకు ఏ పనులు కావాలన్నా ఖచ్చితంగా చేయించుకోండి. ఏ సమస్య వచ్చినా అన్న ద్వారా
మాట్లాడు అమ్మ నీ పేరేంటి కొడల పేరు ఎంపీటీసీ ఓడిపోవడం గెలవడము కామన్ అమ్మ. ఓడిపోతే ఎట్లా ముందుకు వెళ్ళాలని తెలుస్తుంది, గెలిస్తే ఎట్లా పని చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు మేము వచ్చినాం కదా, మళ్ళీ నీకు మళ్ళీ ఎంపీటీసీ మేము గెలిపిస్తాం. నేను గెలిపిస్తా, నువ్వు నిలబడి గెలిపిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిపిస్తాం. మాట్లాడతా ఎంపీటీసీ చేసిన కాబట్టి నేను మాట్లాడతా నువ్వు పోటీ చేస్తుంది అంటే నేను వేసుకున్న అన్ని ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పుడు జీవనన్నతోటి నేను ఎంపీటీసీగా పోటీ చేసిన. వీళ్ళందరూ వేసిర్రు, వేయలేదని కాదు. 600 చిల్లర ఓట్లు వచ్చినాయి. నమ్మకంగా వేసింది, వేయలేదని కాదు. గెలలేను, ఓడిపోయినా. అయితే మా తల్లి రంజిత్ అనే వాళ్ళ అమ్మాయి వేసింది, ఆమె గెలిచింది. ఇక నేను ఏదో ఓడిపోయినా. అట్లయినా నేను ఫీల్ కాలే. అయినా కానీ జీవనన్నతో తిరిగిన, పార్టీలో కూడా తిరిగిన, మస్తు అందరు చప్పట్లు కొట్టు చేసిన. చప్పట్లు కొట్టు నేను మొత్తం తిరిగినా, మంచిగా అన్ని చేసిన. కాకపోతే ఇప్పుడే మేడం కొంచెం ఇంట్రెస్ట్ పోదు. మళ్ళీ నిలబడాలని పట్టుదల ఉండాలా, మళ్ళీ నేను గెలుస్తానే పట్టుదల ఉండాలా. చేస్తాం, తిరుగుతాం, చేస్తాం. కానీ బాధ్యత గోవర్ధన మరి ఇంటికి పోటీ చేస్తున్నాడు. నేను నా పేరు అభినా జ్యోతి. మరి అన్నగారి గురించి మన బీసీలంతా బీసీ బిడ్డగా నిలబడ్డాడు కాబట్టి మన బీసీలంతా ఒక్కటాటన ఉండి మరి అన్నకు ఓటేసి గెలిపించాలా. మీరందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఒక నాయకుడు ఇక్కడ కూడా ఆర్మూరు ఎమ్మెల్యే పోటీ చేసిండు. తను ఎట్లాంటి వాళ్ళు మీకు అందరూ తెలిసి ఆర్మూరులో కూడా మరి అట్లాంటి నాయకుడిని కూడా మనం ఇంకే గెలిపించుకొని ఈ ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మరి ఇప్పుడున్న పాలన ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మాకు ఈసారి మేము గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామంటారు. రాజ్యాంగం రద్దు చేయడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? రాజ్యాంగం రద్దు చేసి మనం నిలబడడానికి చోటు కూడా ఉంటుంది. అది ఫస్ట్ గమనించాలా. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మనం బలైపోతున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీసీలకు ఏం చాట కాదంటాడు. మన బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి తెలుసా మీకు? 112 కులాలు ఉన్నాయి. మనం బీసీలంతా ఒక్కతాటిగా నిలవడం అనుకో, ఆయన 2 నెలలు ఆయన గద్దె దిగుడు మాత్రం ఖాయం. నువ్వు బీసీలకు ఏం చాట కాదంటాడు. 6 హామీలు ఇచ్చిండు, దిక్కుమల్ల హామీలు ఇచ్చిండు, ఒక హామీ కూడా నెరవేర్చలేడు. అది ఫ్రీ బస్ పెట్టిండు. ఎన్నో దౌర్జన్యాలు, దొంగతనాలు, ఆటో వాళ్ళు చచ్చిపోవడము, మరి ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. పింఛన్లు అన్నాడు, ఎవరికన్నా కొత్తగా వచ్చిన పింఛన్లు ఒక్కరికన్నా ఒక్కటి కూడా నెరవేర్చినట్టు పాపన లేదు. ప్రతి నిమిషానికి ఒకసారి కరెంటు పోవుడు. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు పోయినా ఎన్ని వర్షాలు పడి చెట్లు కూలి గుట్ట కూలినంత కానీ 10 నిమిషాల కంటే అది సంవత్సరం 10 నిమిషాలు పోతుండే. అదందరూ గమనించాలా. ఇప్పుడు నిమిషం ఒకసారి పొలాలలో నీళ్ళు లేవు, రైతులు ముఖం పెట్టి చూస్తుండు, కరెంటు లేదు, కరెంటు ఫ్రీ అన్నావు. ఏ ఒక్కరు కూడా కరెంటు నీళ్ళు ఫ్రీ చేసింది. కరెంటు బిల్లు గరీబోళ్ళ ఖర్చు కట్టేస్తామని దౌర్జన్యం చేస్తుండ్రు. ఇవన్నీ గమనించాలా. గమనించి మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అయితే ఇవన్నీ కష్టాలు పోతాయి. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. మీరందరూ మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరము బాధ్యత గోవర్ధన ఓటేసి గెలిపించాలని మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుస్తూ నాకు మీ ఇంట్లో కూర్చొని అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు. ఆరుమూరు మీరందరూ ఓటేయాలా. నేను మళ్ళీ ఇస్తాం, మళ్ళీ కలుస్తాం, మాట్లాడతాం. ఇంకా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారని చెప్పండి, చేయండి. నేను సోషల్ ఆర్గనైజేషన్ చేస్తాను కాబట్టి
ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేసినా నేను ముందుండి పనిచేస్తా. మహిళల పట్ల మహిళా విషయం చాలా మాట్లాడతా. మహిళల మీద ఏ సమస్య వచ్చినా నాకు నంబర్ ఇస్తా, నాకు కాల్ చేసి నేను మాట్లాడతాను. అన్నని మాత్రం